వచ్చా వచ్చా నేను నిన్ను చూసా అబ్బా. మొత్తం వివిఐపి గ్యాలరీ ఆనించే ఆనించే వివిఐపి గ్యాలరీ హలో 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 భక్తాదులకు ముఖ్యంగా ముందొచ్చి కూర్చోవలసిందిగా కోరుచున్నాము భక్తాదులకు. అదేవిధంగా శ్రీహరి
గుంటూరు జిల్లా గుంటూరులోని అమ్మా చారిటబుల్ ట్రస్ట్ కు సంబంధించిన సేవకుల చేత నిర్వహింపబడింది. ఈశ్వర స్వామి మహాశాంతి అభిషేకాన్ని కార్తీక మాసంలో చూసిన ప్రతి ఒక్కరి జన్మలు ధరించాయని మా సేవకులు భావిస్తున్నాము. దయచేసి ఈ ప్రాంగణాన్ని ఆ వెంకటేశ్వరుడి ఆశీస్సులతో నిమ్మనిస్తామమ్మా. ఇప్పుడు అభిషేకం చేసిన సేవకులు గుంటూరులోని అమ్మా చారిటబుల్ ట్రస్ట్ కు సంబంధించిన సేవకులు ఇలా అభిషేకాలు వీరు మాత్రమే భారతదేశంలో నిర్వహిస్తూ ఉంటారు. ఎన్నో ప్రత్యేకతలతో కూడుకొని ఉంటుంది ఈ అభిషేకాలు కూడా. వీరి జీవిత పర్యంతం గురువు ఇచ్చిన నియమాలతో ఆజన్మాంతం ఊపిరి ఆగే వరకు దీక్షలో ఉన్న సేవకులు ఇలా అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. వీరు గుంటూరులో గత 30 సంవత్సరాలుగా గుంటూరు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు స్వామి జ్ఞానప్రసన్న గారి దివ్య ఆశీస్సులతో వారి మార్గదర్శకంలో ఒక్క రోజు కూడా ఆపకుండా నిత్యం అన్నదాన సేవ నిర్వహిస్తూ రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ ఏదైనా ప్రకృతి విపత్తు సంబంధించిన సమయంలో ఈ సేవకులు ముందడుగు వేస్తూ అక్కడ క్షతగాత్రులకు సహాయం అందిస్తూ ఉంటారు. అలాగే ఈ సేవకులు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. లైట్స్ ఆన్. భక్తులందరూ దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి. అమ్మా మీరు ఇందాక చూసిన వీడియోలోని ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి పూజా ప్రారంభం. ఓం వెంకటేశాయ నమః. ఓం శేషాద్రినిలయాయ నమః. ఓం వృషదుర్గోచరాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం సదంజన గిరీశాయ నమః. ఓం వృషాద్రిపతయే నమః. ఓం మేరుపుత్ర గిరీశాయ నమః. ఓం సరస్వామి తటీజుషే నమః. ఓం కుమారాకల్ప సేవ్యాయ నమః. ఓం వజ్రదుర్గ్ విషయాయ నమః. ఓం సువచ్చనా సుధన్యస్య సైన్యాపత్య భారాయ నమః. ఓం రామాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం సదావాయుస్తుతాయ నమః. ఓం చక్ర వైకుంఠలోకాయ నమః. ఓం గిరికుంజ విహారిణే నమః. ఓం హరిచంద్ర గోత్రేంద్ర. ఓం వృషభాసురహారిణే నమః. ఓం అంజనా గోత్రపతయే నమః. ఓం వృషభాచలవాసినే నమః. ఓం అంజనాసుతదాత్రే నమః.
ఓం మాధవీయాఘహారిణే నమః. ఓం ప్రియంగు ప్రియభక్షాయ నమః. బలభద్రాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం మీరందరూ పూలెయ్యాలని మాకు ఉంటుంది, కానీ సమయాభావం వల్ల అది కుదరదు. కాబట్టి మనసులో మానసికంగా మీరందరూ స్వామివారి పాదాల మీద పుష్పాలు ఉంచినట్టుగా దయచేసి భావం స్వామివారికి సమర్పించుకునే వాళ్ళంటే యూట్యూబ్, వాట్సాప్ మన గ్రూప్ లో కూడా పెడతా. దేవాలయాల కమిటీ ఉంది మంది, ఆ గ్రూప్ లో పెడతా. ఓకేనా? నెక్స్ట్ కోటి దీప ఏర్పాటు చేస్తే మాకున్న డేట్స్ ప్రకారం చూసి ఎక్కడైనా ఇవ్వడం జరుగుతుంది. మేము తీసుకున్నామో లేదో వీరిని అడిగి తెలుసుకుందాం. మీరు తిరుపతికి పోయి వస్తే 5,000 ఖర్చు అవుతుంది, కానీ మీకు ఫ్రీగా ఇలా తిరుపతి శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీకు ప్రత్యక్షంగా మీకు దర్శనం వచ్చిందా? నేను బాలకృష్ణ బయలుదేరి వెళ్ళాము. సాయంత్రం 5 గంటలకు బయలుదేరితే 8:30 అయింది. అక్కడ స్వామివారు పిరంగిపురం మండలం వేమవరం దగ్గర కోడిలింగాల క్షేత్రం ఉంది. అక్కడ పోయిన తర్వాత ఆ గుడి చూస్తే మా జన్మ ధన్యమైంది. ఎందుకంటే అంత పెద్ద గుడి అన్నమాట. తర్వాత ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. స్వామి జ్ఞాన సరస్వతి గారు హిమాలయాల్లో ఉంటారు. ఆయన ప్రత్యక్షంగా మనం చూడలేదు ఆయనని. అయితే ఆయన శిష్యుల యొక్క రూపంలో ఈరోజు కలియుగ దేవుడు మన యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క అభిషేక కార్యక్రమాన్ని ఇంత కన్నుల పండుగగా నిర్వహించినటువంటి ఆ యొక్క జ్ఞాన సరస్వతి ఆయన యొక్క శిష్య బృందానికి నేను మనస్ఫూర్తిగా వారికి నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. అయితే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించేదానికి కారకుడు నా సోదరుడు బాలకృష్ణారెడ్డి గారు. అతనికి ఆధ్యాత్మికమైనటువంటి విధానం పట్ల అతనికి ఒక అచంచలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి బాలకృష్ణారెడ్డి గారు. అతనికి ఆలోచన వచ్చిన వెంటనే ఆచరణలో పెట్టేదానికి సంసిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి మా ఎర్రారెడ్డి గారు. ఇక్కడ వారిద్దరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేదానికి పూనుకున్న వెంటనే స్వామి జ్ఞాన సరస్వతి గారి యొక్క శిష్య బృందం ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడికి వచ్చి, నిజంగా చెప్తా ఉన్నాం, తిరుపతికి మనం పోయినా భగవంతుణ్ణి చూసేదానికి కొన్ని నిమిషాలు మాత్రమే మనకు అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ జరిగినటువంటి అభిషేక కార్యక్రమం అనేటువంటిది నిజంగా నభూతో న భవిష్యత్, కన్నుల పండుగగా ఆ యొక్క కలియుగ దైవాన్ని మనం ఇక్కడే చూసినట్లు, ఆయనకి అభిషేకం మనం చేసినట్లు మనం వారికి ఏది ఏమైనా ఆధ్యాత్మికత అనేటువంటిది ధ్యానం చేసుకోవడం కానీ, భగవంతుని యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవడం కానీ, ఇవన్నీ కూడా మనకు ఆత్మ సంతృప్తి కలిగించేటువంటి విషయాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఒక్కసారి నేను
వాస్తవంగా చెప్తా ఉన్నాను, 2 రోజులే ఉండి 3వ రోజు నాకు తిరుపతి వెళ్లేటువంటి కార్యక్రమం ఉండటం మూలాన తిరుపతికి వెళ్దామనుకున్నాను. కానీ ఇక్కడే తిరుపతి ఉండనిస్తే అక్కడికి పోవడం ఎందుకని 3 రోజులు ఈ కార్యక్రమాన్ని తిలకించిన తర్వాత వెళదామనేటువంటి ఆలోచనకి ఈ యొక్క పూజా విధానాన్ని తీసుకొచ్చారంటే నిజంగా చాలా గొప్పదైనటువంటి విధానాన్ని ఇక్కడ మీరు చూయించినందుకు మరి ఒక్కసారి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, బాలకృష్ణారెడ్డి గారికి, ఎర్రారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరము మరి ఒక్కసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఏం మాట్లాడద్దు, మాట్లాడితే మీకు పుణ్యం మీ ఖాతాలోకి రాదు. అర్థం చేసుకోండి. ఆడ మీరు మిగతా వాళ్ళు చూడండి. అమ్మ నిలబడతాడు, ఎందుకు నిలబడ్డారు? వాలంటీర్లు చూసుకోవాలి. వెంకటేశ్వర స్వామి అభిషేకానికి సతీ సమేతంగా విచ్చేసిన ఎమ్మెల్యే గారికి మా సేవకుల తరపున ధన్యవాదాలు. అలాగే ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే గారే మొదటిగా సహకరించినందుకు కూడా మా సేవకుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే వారికి, వారి కుటుంబ సభ్యులకు పాతాళకాళి అమ్మవారి ఆశీస్సులు, అలాగే మహాకాళేశ్వరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మా సేవకుల తరపున అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. అలాగే భక్తులు, మా సేవకులు 5,000 మండల రేవైద్య సంఘం అధ్యక్షులు సూర్య నాగేశ్వరరావు గారు 5,000 రూపాయలు పెంచుకునే వాళ్ళంటే అంటే ఆలయ నిర్మాణానికి వారి పేర్లు ఇక్కడ చదువుతుంది. అలానే QR కోడ్లు భిక్షాటన చేసి వస్తున్నారు. ఇంకోటి చెప్పేది, 100 మంది వచ్చారు. ఒక్కరు కూడా వాళ్ళ సొంత ఛార్జీలతో రావడం జరిగింది. వాళ్ళ సొంత ఛార్జీలతో రావడం అయిపోయిన తర్వాత అమ్మ అల్పాహార ప్రసాద సమర్పణ ఉంది. ప్రతి ఒక్కరు అల్పాహారం తీసుకోవాల్సిన కోరుతున్నాము. సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు, ప్రజెంట్ మన ప్రిపరేషన్ ఉన్నాడు, ఆయన మాట్లాడతారు. అందరికీ ధన్యవాదములండి. ఏదైనా విషయం మా అన్నయ్య నాతో షేర్ చేసుకుంటున్నాడు. ఈ పూజ గురించి కూడా చెప్పాడు, ఒక నెల ముందు చెప్పాడు, ఇట్లా అనుకుంటున్నాను అనేసి. తర్వాత వారం ముందు బాగా తుఫాను ఉంది, బాగా వర్షం పడుతుంటేనే మీకు ప్రత్యామ్నాయంగా ఇంకొక బ్యాంకులు మీ ఇష్టం ఏదైనా ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ జరగాలి అని చెప్పి ప్రోత్సహించి, ఒకవేళ అవసరమైతే ఇక్కడ లేకపోతే ఇంకో చోటైనా సరే ఖచ్చితంగా జరిపిస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు సార్. శ్రీరెడ్డి బాలరెడ్డి గారు 5,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. మన దేవాలయ కమిటీకి ఎప్పుడు సహాయంగా ముందున్నాడు శ్రీ బాలరెడ్డి గారు. శ్రీరెడ్డి అధినేత బాలరెడ్డి 5,000 రూపాయలు ప్రకటించారు. నరసింహరావు గారు, రాజపూడి నరసింహరావు గారు, బోధనపు రామిరెడ్డి గారు, సూర్య కృష్ణారావు గారు, సూర్య నాగేశ్వరరావు గారు, మన శేఖర్ పద్మావతి గారు, అన్షుమ గారు, పోరాటం మంచిగా సెక్యూరిటీ అంటే బాగా జరగడానికి మన రక్షణగా నిలబడినటువంటి సివిల్స్ గారికి ధన్యవాదాలు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు. చూసుకోవాలి వాలంటీర్స్ తప్పని రామయ్య గారు విరాళాలు చేశారు. జలాభిషేకానికి సేవ చేసిన అమ్మలందరికీ 5,000 రూపాయలు విరాళంగా అందజేస్తున్నాము. అందజేస్తున్నారు వారికి, వారి కుటుంబ సభ్యులకు. ఇంకా ఎవరైనా ఉంటే స్వామివారికి సమర్పించుకునే వాళ్ళంటే యూట్యూబ్, వాట్సాప్ మన గ్రూప్ లో కూడా పెడతా. దేవాలయాల కమిటీ ఉంది మంది, ఆ గ్రూప్ లో పెడతా. ఓకేనా? నెక్స్ట్ కోటి దీప మన చోటైనా సార్ ఖచ్చితంగా జరిపిస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు సార్. సీనియర్ రెస్టారెంట్ బాలరెడ్డి గారు 5,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. మన దేవాలయాల కమిటీకి దయచేసి మీరు క్షమించాలి సార్. తప్పిలి భాస్కర్ రెడ్డి గారు 5,000 రూపాయలు, తప్పిలి భాస్కర్ రెడ్డి గారు 5,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. తప్పిలి భాస్కర్ రెడ్డి గారు. బైరడుగు బాలయ్య గారు ఏఎంసీ చైర్మన్, ఆ పదవికి అవన్నీ తెచ్చారు. మన చైర్మన్ పదవికి, ఏఎంసీ చైర్మన్ పదవికి మన బాలయ్య గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి వారు 10,000 రూపాయలు. బయలడుగు బాలయ్య గారు, బయలడుగు బాలయ్య యాదవ్ గారు 10,000 రూపాయలు ప్రకటించడం జరిగింది.
రేపటికి మళ్ళా ఉంటాయి. కటారు సూర్యనారాయణ గారి కుమారుడు మోగేశ్వర్ గారు ఆలయ నిర్మాణానికి 5,000 రూపాయలు విరాళాలు అందజేస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు పాతాళ కాళీ అమ్మవారి ఆశీస్సులు అలాగే మహాకాళేశ్వరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. వచ్చేసాను వీరుడిలా తలపాగా చుట్టేశాను, 7 కొండలెక్కాలని వచ్చేశాను, వీరుడిలా తలపాగా చుట్టేశాను, ఎండనక వాననక వచ్చేశాను, నడుం కట్టి నడక దారి పట్టేశాను, ఎండనక వాననక వచ్చేశాను, నడుం కట్టి నడక దారి పట్టేశాను, గోవింద 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 గోవింద. గరుడాద్రి చూస